Come on. Try. Mama. సార్ సైడ్ సైడ్ అలా కొంచెం సార్ చేయండి సార్ చేయి పెట్టకండి సైడ్ లేండి సైడ్ వెళ్ళలాగండి బాస్ బాస్ వెనకరండి అందరూ వెనక్కి రండి వస్తుంది మేము వెనక్కి వస్తుంది బాబు వెనకరా బాబు వెనక్కి రండి బాబు ఆయన కూడా మనుషులు కదా నీకు నాకు రక్త మాంసములు ఉన్నట్టు ఆయన కూడా ఆయన సాక్షి తప్పులు పొందినవారు ఇప్పుడు నిన్ను నీవు కూడా ఆ విషయం చెల్లించు నిన్ను యోగ్యుడిగా చేయుడి ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం అందరూ కూడా యేసుక్రీస్తు దీవెనలలో సరళంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. శ్రమల దినంలో పవిత్ర శుక్రవారం అనేది చాలా ముఖ్యమైనది. ఆయన ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఈ లోకం కోసం తన ప్రాణాలను సైతము పణంగా పెట్టి ఈ లోకానికి శాంతిని అందజేశారు. పాపుల కొరకై సిలువ వేయబడిన యేసు ప్రభువారు తన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కథోలిక చర్చి దగ్గర ఆ యొక్క సంఘటనలను, ఆ రోజు ఆయన సిలువ వేయబడిన అతి ఘోరంగా ఆయనకు మరణానికి గురి చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ప్రతి కథోలిక క్రైస్తవుడు ఆ యొక్క సిలువ మార్గంలో పాల్గొని యేసుక్రీస్తు దీవెనలను పొందటము ఆనవాయితీగా వస్తున్నది. ఈ అంతోని వారి చర్చి అన్నది ఒక మహత్యం కలిగిన చర్చి. ఇక్కడ కోరుకున్న కోరికలను తీర్చగలిగిన మహత్యము ఈ చర్చిలో ఉందని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం.
the importance of the Good Friday, the sacrifice of Jesus. సామాన్యుడి భాషలో చెప్పాలంటే మనమంతా లబ్ధిదారులుగా ఉంటే లబ్ధిదారుల తరపున తను ఒక్కడై ఈ లబ్ధిదారులందరికీ కూడా, పాపులందరికీ కూడా వాళ్ళ భారాన్ని తను మోస్తూ యేసు సిలువని, లేకపోతే సిలువ కష్టాన్ని, ముళ్ళ కిరీటాన్ని పాపుల కోసం తను భరించి మిగతా ప్రజలను మొత్తం కూడా విముక్తి చేసే ఒక మార్గాన్ని మనకి ఇచ్చినట్టుగా బైబిల్ ద్వారా ఈ సందేశం మనకు కనపడుతూ ఉంటుంది.